సినిమా అయినా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుండాలి. ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సెకండ్ హాఫ్ తో బోర్ కొట్టిస్తే డిజాస్టర్ కావడం గ్యారంటీ. అది సినిమా అయినా సంవత్సరం అయినా సెకండ్ హాఫే బాగుండాలి. జూలై నుంచి డిసెంబర్ వరకు క్రేజీ మూవీస్ వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎనర్జీతో 2026 లోకి అడుగు పెడుతుంది. మరి ఈ సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూద్దామా? 2025 ఫస్ట్ హాఫ్ లో క్రేజీ మూవీస్ అంటే సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, తండేల్ వంటి 4-5 సినిమాలే కనిపించాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం ఓ 10 మూవీస్ రాబోతున్నాయి. స్టార్స్, యంగ్ హీరోలు సినిమాలు చాలా వస్తున్నా వీటిలో కొన్ని మాత్రమే హైప్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. యంగ్ హీరో ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలెక్కుతాడో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్స్, ఫ్లాప్స్ చూసిన నితిన్ రొటీన్ జోలికి పోకుండా తమ్ముడితో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. అక్క, తమ్ముడు, పాప చుట్టూ స్టోరీ తిరిగింది. సినిమాతో నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడన్నాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో 2 సినిమాలతో ఉన్నాడు. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు కంటే 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఓజీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే వీరమల్లు ట్రైలర్ మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. సినిమా ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తుంది. 2 ఏళ్లుగా కనిపించని పవన్ 2 నెలల గ్యాప్ లో 2 సినిమాలతో వస్తున్నాడు. జూలై 24న వీరమల్లు, సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. సాహు డిజాస్టర్ తర్వాత గ్యాప్ వచ్చినా పవన్ తో ఓజీ తీసి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సుచేత్. దసరా రేస్ లో బాలయ్య, పవన్ ఢీ కొడుతున్నారు. సెప్టెంబర్ 25నే ఓజీతో పాటు అఖండ 2 రిలీజ్ అవుతుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ, కింగ్డమ్, అనుష్క, ఘాటి రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రాలేదు. ఇక రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ మూవీ కూలీ మాత్రం బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. లోకేష్ మేకింగ్ పై నమ్మకం, హైప్ తీసుకొచ్చిన ట్రైలర్ రిలీజ్ తర్వాత క్రేజ్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. మరి కూలీ వస్తున్న ఆగస్టు 14నే ఎన్టీఆర్ హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతోంది. తారక్ డెబ్యూ మూవీ ఎలా ఉంటుందన్న హైప్ ను గ్లిమ్స్ లో తీర్చలేకపోయింది. ఎన్టీఆర్ కు ఎలివేషన్ ఇవ్వడంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయినా దేవరా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది. హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయి నుంచి వచ్చిన 3 టీజర్స్ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. రవితేజతో ఈగిల్ తీసిన కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా 70 కోట్ల బడ్జెట్ తో మిరాయి రూపొందుతోంది. ఇక అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతుంది. కన్నడలో 18 కోట్లతో తీసిన కాంతారా వరల్డ్ వైడ్ 300 కోట్లకు పైగా రాబట్టింది. 2 ఏళ్లుగా సీక్వెల్ కథను రాసుకున్న రిషబ్ శెట్టి ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నాడు. బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ రావడంతో ఓపెనింగ్స్ మామూలుగా ఉండదు. అయితే వరుస ప్రమాదాలతో షూటింగ్ ఆలస్యమైందని, అక్టోబర్ 2కు వస్తుందా అన్న డౌట్ అయితే లేకపోలేదు. టీజర్ రిలీజ్ రాజాసాబ్ కు హైప్ తీసుకొచ్చింది. సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. లవ్ టుడే, డ్రాగన్ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథ్ కు తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తీస్తున్న డ్యూట్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతుంది. యూత్ లో క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.